మిత్రులారా, మనం ఈరోజు నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని పెద్ద చెరువు దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ మరి గత 10 రోజుల నుంచి చూస్తున్నాం. మరి నారాయణపేట ప్రజలను అందరు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలకు చెప్పేసి ఈరోజు 7వ గ్యారంటీకి తెరదీసింది కాంగ్రెస్ పార్టీ. 7వ గ్యారంటీ ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇసుక కావచ్చు, ఒండు మట్టి కావచ్చు, ఎర్రమట్టి కావచ్చు, మొత్తం కూడా లూటు చేయాలి. మరి ఈరోజు ధన్వాడ పెద్ద చెరువు దగ్గర మనం చూస్తూ ఉన్నాము. 10 ట్రిప్పులకు 10 టిప్పర్లకు పర్మిషన్ తీసుకొని దాదాపు వందలాది ట్రిప్పులు, కోట్ల రూపాయల విలువైన ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేసిండ్రు, మొత్తం లూటు చేసిండ్రు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నాడు, మొత్తం కూడా ఈ మాఫియాకు మొత్తం కూడా షాడో ఎమ్మెల్యే అండగా ఉన్నాడు ఇక్కడ. మరి మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు ప్రజాపాలన అని చెప్పేసి పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ పాలన అని ఒకసారి అంటారు, ప్రజాపాలన ఒకసారి అంటారు. మరి ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇసుక దోచుకోవడమా, మరి ఎర్రమట్టి దోచుకోవడమా, ఒండ్రు మట్టి దోచుకోవడమా? అంటే బడా నాయకులు మొత్తం కూడా షాడో ఎమ్మెల్యేలుగా పెట్టి ప్రభుత్వ సంపదను మొత్తం దోచుకోవడమే ప్రజాపాలన? మరి ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా అధికారులను కూడా మేము అడుగుతా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు కనీసం సోయలేదు, ఇరిగేషన్ అధికారులకు సోయలేదు. మరి ఎవరు దీని మీద పర్యవేక్షణ చేస్తారంటే ఎవ్వరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మరి స్థానిక ఆర్డీఓ గారిని కూడా మేము అడిగినాం, ఇక్కడనే స్పాట్లో నేను ఫోన్ చేసిన. వాళ్ళు ఏమంటారంటే ఇరిగేషన్ వాళ్ళకి మేము అనుమతులు ఇచ్చినామంటారు, తహసీల్దార్ గారు ఏమంటారు వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్తారు అని చెప్తారు. వాళ్ళు అక్కడ కుర్చీలో కూర్చుంటాడు. ఇక్కడ రోజుకు 300 ట్రిప్పులు ఇక్కడ నల్లమట్టి తరలిపోతుంటే ఇప్పటి వరకు ఒక కేసు నమోదు కాలేదు, ఒక పర్యవేక్షణ లేదు, ఒక తనిఖీ లేదంటే నిజంగా ఎంత దుర్మార్గమైన పరిపాలన ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ. మరి స్థానికంగా ఉండేటువంటి షాడో ఎమ్మెల్యే గారు, మళ్ళీ అక్కడ మక్తల్లో ఇంకొక పెద్ద నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆధిపత్యం చేసి ఇక్కడ ఉండే సంపదను మొత్తం కూడా రైతుల పేరుతోటి, మరి అదేవిధంగా చెరువులకు నీళ్ళు తీసుకొస్తామని దాని పేరుతోటి మొత్తం కూడా లూటు చేస్తూ ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి రేపు 15వ తారీఖు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మేము ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీ ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన ఏదో మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. మీరు ప్రజాపాలన మీ వాళ్ళు చెప్తారు, ఇక్కడ 6 గ్యారంటీలు చెప్తారు. ఏం గ్యారంటీ ఇది? మొత్తం గ్యారంటీ లేని పాలన, మొత్తం దోపిడీ పాలన. కాంగ్రెస్ పార్టీ మొత్తం దోపిడీ చేస్తున్నది. ఇక్కడ ఉన్న షాడో ఎమ్మెల్యే మీద నిఘా పెట్టాలి. ఈ షాడో ఎమ్మెల్యే, మరి ఇంకొక స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతున్నాం, అమ్మ మీరు కొత్తగా రాజకీయాలకు రావచ్చు, మేము మీ మీద విమర్శలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే మీరు నిరంతరం ప్రజల్లో ఉన్నారు, మీరు ప్రజల కోసం పోరాడుతున్నారు, ప్రజల పక్షాన ఉన్నారు. కానీ మీ వెనకాల ఉండే షాడో ఎమ్మెల్యే మీద మీరు దృష్టి పెట్టాలి, మీ వెనకాల ఉన్నటువంటి దుష్ట శక్తుల మీద మీరు దృష్టి పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం. ఇది గనక మీరు తక్షణమే వాళ్ళ మీద దృష్టి పెట్టి ఈ మాఫియాని అరికట్టకపోతే మరి మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చివరిగా ఇంకొక మాట, మరి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే మరి అధికార పార్టీలో అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా అయితే తరిమి కొట్టినరో, మరి వాళ్ళందరూ కూడా ఇసుక మాఫీ చేసిండ్రు, మట్టి మాఫీ చేసిండ్రు, మొత్తం దోపిడీ చేసినందుకే నారాయణపేట ప్రజలు తిప్పికొట్టిండ్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది అనుకుంటున్నారు ప్రజలు. అనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీని 6 గ్యారంటీలు కాదు, మిమ్మల్ని గ్యారంటీ లేకుండా చేస్తారు ఇక్కడ నారాయణపేట ప్రజలు అనుకుంటే. మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. నేను ఒక్కడే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు ప్రజాపాలన పేరు మీద ఈ దోపిడీ పాలనని తక్షణమే మీరు అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. Like, share, subscribe.